బ్రేకింగ్ అందుతోంది. ఎన్నికల ప్రచారంలో మతతత్వ వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఈసీ సీరియస్ అయింది. యోగి 72 గంటల పాటు ప్రచారం చేయొద్దని, మాయావతి 48 గంటల పాటు ప్రచారం చేయొద్దని ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఎన్నికల ప్రచారంలో మతతత్వ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి సమాచారం? ఏం చెప్పింది ఈసీ? వలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతి పైన ఈసీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఈసీకి అందిన ఫిర్యాదుల మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. ప్రధానంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారం ఎన్నికల కోడ్లో ముఖ్యంగా నేతలు ప్రచార కార్యక్రమాల్లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లయితే కనుక వారి ఎన్నికల ప్రచారాన సమయాన్ని పైన కోత విధించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది. ఇందులో భాగంగానే ఆర్టికల్ 324 కింద ఈసీ చర్యలు తీసుకోవడం జరిగింది. మాయావతి పైన 48 గంటల పాటు ప్రచార నిర్వహణ పైన ముఖ్యంగా ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, రోడ్ షోలు నిర్వహించడం కానీ, బహిరంగ సభల్లో మాట్లాడడం కానీ చేయకుండా నిషేధం విధించడం జరిగింది. అలాగే యోగి ఆదిత్యనాథ్ పైన కూడా 72 గంటల పాటు ప్రచార కార్యక్రమాల నిర్వహణ పైన నిషేధం విధించడం జరిగింది. ఈ లోక్సభ ఎన్నికలకి షెడ్యూల్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ తీసుకున్న మొదటిసారి ఈసీ చర్యలు తీసుకుంది. రాజకీయ నాయకుల పైన, ప్రధానంగా బీజేపీకి సంబంధించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, అలాగే ఒక పార్టీ అధినేత్రి పైన ఈసీ చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మతపరమైన అంశాలకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యంగా ఇటీవల జై అలీ, బజరంగ్ అలీ అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 10వ తేదీన మీరట్ లో కూడా కొన్ని మతపరమైన వ్యాఖ్యలు ఎన్నికల ర్యాలీలో చేయడం జరిగింది. అలాగే మాయావతి కూడా ఏప్రిల్ 7వ తేదీన షహరాన్పూర్ లో ముస్లింలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు, బీఎస్పీకే ఎస్పీ కూటమికి ఓటు వేయాలని చెప్పి మాయావతి తన ఎన్నికల ప్రచారంలో షహరాన్పూర్ లో వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఈసీకి ఫిర్యాదులు అందాయి. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఈ రోజే ముఖ్యంగా ఈసీ తీరు పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మీరు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది చెప్పాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము కమిటీలు వేశాం, కమిటీలకు నివేదించాం. కమిటీలు ముఖ్యంగా ఈ ఫిర్యాదులకు సంబంధించి వీరు రెస్పాన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది, యోగి ఆదిత్యనాథ్ కానీ అలాగే మాయావతి కానీ. సో వాటికి సంతృప్తి చెందని ఈసీ ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కేసుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ముఖ్యంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న నేతలు, మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్న నేతలపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించిన తరుణంలో అది జరిగిన కొద్దిసేపటికే ఈసీ చర్యలు తీసుకోవడం జరిగింది. రేపు ఈసీ ప్రతినిధి సుప్రీంకోర్టులో హాజరు కావాల్సి ఉంది. సో సుప్రీంకోర్టులో ఈసీ ప్రతినిధి హాజరైనప్పుడు తీసుకున్న చర్యలను కూడా ముఖ్యంగా ఈసీ ఏదైతే ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సంబంధించిన సమయంలో కోత విధించడం జరిగిందో, యోగి ఆదిత్యనాథ్ కి 72 గంటలు అలాగే మాయావతికి 48 గంటలు, ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకి ఎన్నికల కమిషన్ వివరించబోతుంది. అయితే ఈసారి ఈ ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 17వ లోక్సభ అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించినంత వరకు మొదటిసారి ఈసీ ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటు యోగి ఆదిత్యనాథ్ పైన కానీ అలాగే మాయావతి పైన కానీ. సో భవిష్యత్తులో ఇంకా అనేక కంప్లైంట్స్ ఈసీకి రావడం జరిగింది. ముఖ్యంగా మోడీ చాపర్ లో వెళ్తున్న బ్లాక్ బాక్స్ కి సంబంధించి కానీ, అలాగే పీఎం నరేంద్ర మోడీ చిత్ర విడుదలకు సంబంధించి కానీ, ఇంకా ముఖ్యంగా మోడీజీకి సేన అన్న యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపైన కానీ, ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన మిషన్ శక్తికి సంబంధించిన అంశాలు కానీ అనేక అంశాలు ఈసీ ముందు ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇవి ఎన్నికలు ముగిసేలోపే వీటిపైన చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి కూడా ఎన్నికల కమిషన్ పైన పెరుగుతున్న ఈసీ చర్యల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ అలాగే మాయావతి మీద చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పటివరకు ఏమైనా స్పందించాయా ఈసీ నిర్ణయం? ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ పార్టీల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిందికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ చర్యలను పాటించాల్సి ఉంటుంది. 16వ తారీఖు అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ చర్యలు అనేవి అమల్లోకి వస్తాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి ముఖ్యంగా 48 గంటల పాటు మాయావతి ఎటువంటి బహిరంగ సభల్లో కానీ, ప్రచార కార్యక్రమాల్లో కానీ, అలాగే ఇంటర్వ్యూస్ లో కానీ పాల్గొనకూడదు. అలాగే యోగి ఆదిత్యనాథ్ కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి 72 గంటల పాటు అంటే 3 రోజుల పాటు ఎటువంటి ప్రచార కార్యక్రమాల్లో
పాల్గొనడానికి వీల్లేదు. ముఖ్యంగా నేతలు మాట్లాడేటప్పుడు ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే అంశాలని జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఓటర్లని ప్రభావితం చేసే విధంగా ముఖ్యంగా మతపరమైన అంశాలు అలాగే ప్రలోభాలకి లోను చేసే అంశాలు ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని మొదటి నుంచి కూడా ఈసీ చెప్తుంది. కానీ అనేక కంప్లైంట్స్ ఫైల్ అవుతూ ఉన్నాయి. కానీ మొదటిసారి ఈసీ యోగి ఆదిత్యనాథ్ అలాగే మాయావతి చేసిన వ్యాఖ్యలపైన ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, మాకే ఓటేయండి అన్న వ్యాఖ్యలు కానీ అలాగే మతపరంగా దేవుళ్ళని రాజకీయ ప్రచారాలకు వాడుకుంటున్నారు, మనోభావాలను దెబ్బతీస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కానీ మొదటిసారి ఈసీ ఈ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకుని వారి రెస్పాన్స్ ముఖ్యంగా వారు ఇచ్చిన సమాధానం కూడా నచ్చకే ముఖ్యంగా ఈ ఎన్నికల సంఘం ఇంత కఠినమైన చర్యలు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆర్టికల్ 324 ప్రకారం అలాగే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికలను పారదర్శకంగా అలాగే స్వచ్ఛాయుతంగా జరపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కాబట్టి ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో సుప్రీంకోర్టు ఒత్తిడి కూడా కొంత పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు ఈసీ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. మీ అధికారాల పరిమితి ఏంటి, మీకు అసలు ఏ అధికారాలు ఉన్నాయో మీకు తెలుసా అన్న వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పు వచ్చిన ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే గంటల వ్యవధిలోనే ఈసీ ఈ ఇద్దరు నేతలపైన కీలక నేతలపైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి ఈ ఆదేశాలు ముఖ్యంగా మాయావతి పైన 48 గంటల పాటు అలాగే యోగి ఆదిత్యనాథ్ పైన 72 గంటల పాటు అమల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ గోపి.